ఇది ఒక పండుగ కథ కాదు, ఇది 20 సంవత్సరాల జ్ఞాపకం. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మారవు. అది ఒక పండుగతో మొదలైన కథ, ఒక చిన్న ఆలోచన, కొంతమంది యువకుల కల. వినాయకుడిపై అపారమైన భక్తి, మన ఊరిపై అంతులేని ప్రేమ. అలా మొదలైంది నల్లనమ్మ కోట ప్రయాణం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, సంవత్సరాలు గడిచాయి. పండుగలు మారాయి, వినాయకుడి అలంకరణలు మారాయి, కానీ మన భక్తి మారలేదు. మనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరూ ఈ కథలో ఒక భాగమే. వినాయకుడు వచ్చాడంటే మన వీధుల్లో పండుగ మొదలవుతుంది. ఇళ్లల్లో వెలుగులు, వీధుల్లో రంగులు, మనసుల్లో భక్తి. ప్రతి ఇంట్లో ఒకే ఆనందం, బప్పా వచ్చాడు. కానీ నల్లనమ్మ కోటలో పండుగ అంటే కేవలం పూజ కాదు, అది ఒక సెలబ్రేషన్, అది ఒక వైబ్రేషన్, అది ఒక జాతర. డప్పు మోగాలి, యువత ఊగాలి, వీధులన్నీ సందడిగా మారాలి. అప్పుడు మాత్రమే నల్లనమ్మ కోట పండుగ పూర్తవుతుంది. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో మనకు దొరికింది కేవలం పండుగ కాదు, మనుషులు, స్నేహాలు, బంధాలు, జ్ఞాపకాలు. ఒకప్పుడు మనతో కలిసి నిలబడిన వాళ్ళు ఈరోజు మన జ్ఞాపకాలలో నిలిచిపోయారు. అందుకే ఈ 20 సంవత్సరాలు ఒక వేడుక కాదు, ఒక భావోద్వేగం. వినాయకుడు ముందుకు కదిలితే వెనకాల నడిచేది ఒక ఊరంతా. ఒకే అడుగు, ఒకే నినాదం, ఒకే భావం. గణపతి బప్పా మోరియా. 20 సంవత్సరాల జ్ఞాపకాలు, వేలాది చిరునవ్వులు, అనేక పండుగలు, ఒక్క కుటుంబం, ఒక్క పేరు, నల్లనమ్మ కోట. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు, ఇది ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలి. వినాయకుడి ఆశీస్సులతో మన నల్లనమ్మ కోట మరింత ఎత్తుకు ఎదగాలి. గణపతి బప్పా మోరియా. ఇక్కడున్న పిల్లలందరూ వినాయకుడిని పెడుతున్నారు. మన గణనాథుడు ఎక్కడ తాత? గారి పిల్లలు, మన నల్లనమ్మ కోట వినాయకుడును కూడా వస్తాడు. మన గణనాథుడి కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అవునా? మన వినాయకుడు కూడా వస్తాడా? మన గణనాథుడు ఎలా ఉంటాడో తెలుసా? చాలా పెద్దగా ఉంటాడేమో. బంగారు కిరీటం, పెద్ద చెవులు, అందంగా ఉంటాడేమో.